హాయ్ అండి, సొరకాయ క్యారెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడగానే తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి చిటపటలాడే వరకు. ఇంతలోనే సొరకాయ, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా అన్ని కడిగి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి పెట్టుకున్నానండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. నేను చూస్తున్న ప్రతి వీడియోని లైక్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నా అండి. నా వీడియోస్కి మాత్రం ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ అండి. ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుందండి. అది 1 minute వీడియోని అనుకుంటాము కానీ దాని వెనకతల ఎంతో కష్టం ఉంటుందండి. ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న సొరకాయ, క్యారెట్, టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇందులో కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలండి. ఇక్కడ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత 50% ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలండి. ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుందండి. ఒక వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే 1కి 10 సార్లు టేక్ ఓవర్స్ తీసుకొని సెట్ అయ్యేంత వరకు ఒక అరగంట అయినా, గంట అయినా కూడా టైం తీసుకొని అయినా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలండి. ఎడిటింగ్ చేసేటప్పుడు ఎంతగానో కళ్ళు పోతాయండి. అయినా కూడా కష్టపడితేనే కదండి ఎవరికైనా ఫలితం అనేది దక్కేది. మీ సపోర్ట్ అనేది అందరికీ అవసరం అండి. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ, క్యారెట్ కర్రీ